యేసు ప్రభు చెప్పుచున్నారు, మీరు లోకమునకు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి బోధించుడి. యేసు ప్రభు చెప్పుచున్నారు, నా వైపు రండి, మిమ్మును చేపలు పట్టువారు కాక మనుషులు పట్టువారుగా చేయుదునని. యేసు ప్రభు చెప్పుచున్నారు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన శిలువను మోయవలెనని కోరుచున్నాను. యేసు ప్రభువు చెప్పుచున్నారు, శిలువని మోయని వాడు నాకు శిష్యుడుగా ఉండనేరడు అని. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పుచున్నారు, నేను క్రీస్తు కాదు, ఆయన ముందుగా పంపబడిన వాడను, ఆయన ఎదగాలి, నేను తగ్గించబడాలి. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నారు, క్రీస్తు ముందుగా జీవితము ఏమీ లేదు, అన్నీ ఆయన కొరకే అని. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడిచ్చిన మహాభాగ్యం. నా ప్రియ సహోదర సహోదరి, నా ప్రియ సంగమా స్నేహితుడా, మేక్ డిసైపుల్స్ అని, శిష్యునిగా చేయుడు అనే అంశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఉత్తమమైన సమయముగా నేను భావిస్తున్నాను. శిష్యునిగా చేయుట, శిష్యులుగా చేయుట అనే అంశము చాలా ఉన్నతమైన అంశము. శిష్యుడు అను మాట గ్రీక్ పదము, మాథటాక్స్ అను పదము నుండి ఏర్పరచుకున్న పదము. శిష్యుడు అంటే నేర్చుకున్నవాడు, అభ్యసించువాడు, గురువును వెంబడించువాడు. నా ప్రియ సహోదర, శిష్యుడు గురువును వెంబడించే ఒక ఉన్నతమైన అనుభవం గల వ్యక్తిగా కనబడుచున్నాడు. ఈ రోజుల్లో ఒకవేళ గురువు సంప్రదాయం లేకపోయినాను, పురాతన కాలంలో మనం చూచినచ్చు గురువు శిష్యుడు అను సంబంధము కలిగి, శిష్యుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకునగలవారై కనపడుచున్నాడు. ఒకవేళ మనం చూడగలం, పుస్తకములో చూడగలం, గురుకులములని, వేద పాఠశాలలని పలు విధములుగా పిలువబడుచున్న సందర్భాలలో గురువు శిష్యులు అనే అనుబంధం మనం చూడగలం. గురువు తన జీవితంలో ఏమేమి నేర్చుకున్నాడు, వాటన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి అనుభవం ద్వారా తన శిష్యునికి నేర్పించే విధానం గురుకులములుగా కనబడుచున్నది. దానికోసమే గురువు దగ్గర శిష్యుడు తన జీవితాన్ని సమర్పించే సందర్భాలు, గురువు కొరకు, గురువు దగ్గర నూతన అనుభవం కోసం, గురువు దగ్గర నేర్చుకున్నట కొరకు పలు విషయములలో త్యాగం చేసే అనుభవం గలవారిగా శిష్యుడు కనపడుచున్నారు. క్రైస్తవంలో కూడా యేసుప్రభు చెప్పుచున్నారు, మీరు వెల్లుడి శిష్యునిగా చేయుడి అని. శిష్యునిగా చేయుడి అని చెప్పుచున్న మాట ఉన్నతమైన మాట. మత్తయి రాసిన సువార్త
28వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్పుచున్నారు యేసు ప్రభు, మీరు వెల్లుడి సమస్త లోకమునకని వారికి కలిసికొనిడి వారిని నాకు శిష్యులుగా చేయుడి. మీకు ఏ సంగతులు నేను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ వారికి బోధించుడి అని ఉత్తమమైన మార్గాన్ని చెప్పుచున్న వాక్యము, ఉన్నతమైన ఉన్నతమైన వాక్యమును చెప్పుచున్న సమయముగా కనబడుచున్నది. శిష్యునిగా చేయుడి, శిష్యునిగా చేయుడి అన్నది మాట. ఎందుకు నా ప్రియ సహోదర, నా ప్రియ సంగమా, ఈరోజు మనం ధ్యానించుకున్న 1 రాజులు 19వ అధ్యాయం వచనములు 11 నుండి 21 గల భాగమును చూచినచో ఉన్నతమైన గురువు కనబడుతున్నారు. మహాప్రవక్త ఎలియా, ఆయన కింద పనిచేయుటకు ఎలీషా వచ్చుచున్న మార్గం. మహాప్రవక్త దగ్గర నేర్చుకున్నటకు, ఆయనతో గురువు శిష్యుని యొక్క అనుబంధము పెంచుకున్నటకు, శిష్యరకం చేయుటకు ఎలీషా తన కుటుంబాన్ని, తోనేక బంధువులని, ఆస్తి అంతస్తులను విడిచి గురువు వెనుక వెంబడించు సందర్భం. నా ప్రియ సందర్భం, నా ప్రియ సహోదర సహోదరి, గురువును వెంబడించు శిష్యుడు ఎలీషా కనపడుచున్నాడు. ఎలీషా తన గురువు యొక్క చివరి గడియ వరకు, పరలోకమునకు ఎత్తుకును సందర్భం వరకు, అన్నా మీ యొక్క అద్భుతములు నేను చేయుటకు ఆ బలాన్ని ఇవ్వండి, ఆ వరాన్ని ఇవ్వండి, ఆ శక్తిని మాకు ఇవ్వండి, రెండొత్తులుగా అని కోరుచున్న ఉన్నతమైన వాక్యం. శత్రువుని తుడముట్టించుటకు బలం మాకివ్వాలి. సూర్య చంద్రుని ఆపుటకు, మేఘములను నాపుటకు, వర్షము రప్పించుటకు మీరు చేయించిన అద్భుతం వలె నేను చేయుటకు ఆ బలాన్ని ప్రసాదించండి, వరాన్ని ఇవ్వండి అని గురువు ముందురా బతిమలాడు సందర్భం. నా ప్రియ సహోదర, గురువు కోసం కాచున్నాడు, వరము కోసం కాచున్నాడు. కోరుకున్న విధముగా కాచుకొని రెండంతుల వరమును పొందుకున్నాడు. నా ప్రియ సహోదర యవనుడా, కాచి ఉందు సందర్భం ఉన్నతమైనది. గురువు కోసం తన జీవితాన్ని దారబోసి గురువు వలె నేను ఎదగాలి, గురువు వలె దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలి, గురువు వలె దేవునితో మాట్లాడాలి. ఉన్నత వాక్యం కోసం తన జీవితాన్ని అర్పించుకున్న ఎలీషాను చూడగలం. నా ప్రియ సహోదర, ఎలీషా వలె గురువుతో చరిత్రలో నిలిచే ఉత్తమమైన శిష్యునిగా ఉండటకు దేవుడు నన్ను పిలుచుచున్నాడు. యేసు ప్రభు అందుకే నన్ను పిలుచున్న సందర్భం, రండి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అని కోరుచున్నారు. మిమ్మల్ని చేపలు పట్టు వారి కాక మనుషులను పట్టు వారిగా చేస్తున్నాం, మిమ్మల్ని మనుషులను పట్టువారుగా చేస్తున్నానని నన్ను వెంబడించండి అని తన శిష్యులను పిలుచున్న సందర్భము. చేపలు పట్టు పేతురును, అంద్రేయాను, యాకోబును
ఇంకా ఉన్నటువంటి శిష్యులను పిలుచున్న సందర్భం చాలా ఉత్తమమైన సందర్భం. చేపలు పట్టడం మాత్రమే కాదు, మీకు నేను నేర్పగలను, మనుషులను పట్టి పరలోకమునకు పంపించు, ఉన్నతమైన వాక్యమును చేయుటకు మిమ్మల్ని ఏర్పరచుకున్నటకు నేను పిలుస్తున్నాను, నా వెంబడి రండి అని కోరుచున్నాడు నా ప్రియ సహోదర. యేసు ప్రభు యొక్క పిలుపు ఉత్తమమైన పిలుపు. నన్ను వెంబడించండి, నాకు శిష్యుడిగా రండి అని పిలుపు. ఎంత ఉత్తమమైన పిలుపు, ఎంత ఉత్తమమైన వాక్యముగా కనబడుచున్నది. యేసు ప్రభు మళ్ళీ చెప్పుచున్నారు, నా సిలువను మోయనవాడు నాకు శిష్యుడిగా ఉండనేరడు అని. అనుదినము ఆయన సిలువను మోయుటకు, అనుదినము ప్రతిరోజు ఆయనను వెంబడింపగోరి సిలువను శ్రమ, సిలువను ఉపద్రవాలు, సిలువను కష్టాలను మోయిచు సద్గురువు అయినటువంటి యేసు ప్రభు కోసము జనములను విడిపించుటకు గురువైన యేసుక్రీస్తు ఈ లోకంలో చేసిన మహత్కార్యములు ఆయన శిష్యులుగా నువ్వు నేను చేయుటకు పిలుచుచున్నాడు. ఆయన వలె ప్రకాశించు వారిగా, ఆయన వలె లోకమునకు వెలుగై ఉండువారిగా, జనములను విడిపించువారుగా మహత్కరమైన పని చేయుటకు నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించనే మాట. ఎంత ఉత్తమమైన మాట, ఎంత ఉత్తమమైనది. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్తున్నారు, నేను కాదు క్రీస్తు, ఆయన పాదముల యొక్క చెప్పులను తాకుటకు నేను అర్హుడిని కాదు అని తన శిష్యులను యేసు ప్రభుతో అప్పగించిన సందర్భం. నా ప్రియ సహోదర, అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నారు, ఉత్తమమైన విద్యావంతుడు పౌలు గారు, ఉన్నతమైన విద్య చదివిన పండితుడు పౌలు గారు, క్రీస్తు కోసం సమస్తమును త్యాగం చేసి సమస్తము ఆయన చెప్పుచున్నారు, ఏమీ లేదని, సర్వస్వం యేసు కోసమే, యేసువే నా జీవితం, ఇక నేను జీవించువాడిని కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని ఒక ఉన్నతమైన శిష్యునిగా చెప్పబడే సందర్భం. పేతురు, యోహాను చేపలు పట్టే అనుభవం గలవారు, తన శిష్యులు చేపలు పట్టే వృత్తి గలవారు. అయినను వారేమీ చదువుకోలేదు, వారేమీ ధనవంతులు కాదు. శిష్యులుగా యేసు ప్రభు వెనకాల చేరారు. యేసు ప్రభు మనుషులను విడిపించు సందర్భమును చూశారు. యేసు ప్రభు జనుల యొక్క కష్టాలను చూచున్న ఈ శిష్యులు ఒకవేళ యేసు ప్రభు యొక్క శిలువ సమయమున, పునరుత్థాన సమయమున వీరు భయపడి దాగి ఉన్నను, పెంతెకోస్తు దినమున వీళ్ళలో నుండి వీళ్ళు భయం పోయి శక్తిని పొందుకుని క్రీస్తు కొరకు ధైర్యముగా నిలుచు సందర్భం. సామాన్యమైన శిష్యులు అసాధారణమైన పనులు చేయుటకు బలము పొందుకున్నారు. యేసు ప్రభు వారికి తర్ఫీదునిచ్చి అసాధారణమైన శిష్యులుగా చేశారు. చివరికి జరిగింది, మరి శిష్యులు లోకమంతా గురువైన యేసుక్రీస్తు కోసం ప్రాణమును లెక్క చేయక
ప్రాణ త్యాగమునకు పూనుకున్నారు. హతసాక్షులుగా మరణించడం గురువు యొక్క లక్ష్యం కోసం. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సంగమా, యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క మరణము వాళ్ళ జీవితాన్ని చూచినచో, అనుభవించిన శ్రమలు చూచినచో కళ్ళ నిండా కన్నీరు. మనల్ని మనం అర్పించుకునే సందర్భం వస్తుంది. పరిశుద్ధ మత్తయి యోపదేశములో రంపము చేత కోయబడి తన విలువైన జీవితమును తన గురువు కోసం సమర్పించుకున్నాడు. ఆంద్రేయ గారిని చూచినచో ఎక్స్ రూపమైనటువంటి శిలువ ద్వారా శిలువలో వేలాడబడి చంపబడ్డాడు. పరిశుద్ధ మార్క్ గారిని చూచినచో వీధి కుక్కలు చంపబడు విధముగా వీధులలో ఆయన్ని లాక్కుని కుక్కవలే ఆయన్ని లాగబడి తన యొక్క ప్రాణమును గురువు కోసం అర్పించుకున్నాడు. పరిశుద్ధ యాకోబుని చూచినచో తన తలను వధించబడిన సందర్భం, శిరాఛేదనం ద్వారా తన జీవితాన్ని అర్పించుకున్న విధము ఉత్తమమైన మార్గం. చిన్న యాకోబు చూచినచో ఆయన్ను హతము చేసిరి, చంపిరి. లూకా చూచినచో ఒలివ చెట్టుకు వేలాడదీసి ఒలివ చెట్టుకు ఆయన వేలాడదీసి చంపిరి. పరిశుద్ధ యోహాను చూచినచో మొదటిసారి నురుగుచున్న నూనెలో వేయబడిను, అయినను ఆయన బ్రతికెను. మళ్ళీ ఆయన్ను నీళ్లు లేని, ఆహారము లేని ప్రదేశముగా దీపములో ఉంచబడి ఆహారం లేక ఆయన మరణించెను. బర్తలోమయిని చూచినచో బ్రతికునగా తోలు ఉలిచి చంపబడిను. పరిశుద్ధ పేతురు తల కిందులుగా శిలువలో వేలాడదీయబడి క్రీస్తు కోసం హతసాక్షులయ్యబడిను. చివరగా భారతదేశం వచ్చిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు తోమా గారు పదునైన ఆయుధముతో ఈ దేశంలో ఉన్న అగ్ర కులస్తులు ఆయన్ను పొడిచి చంపిరి. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సంగమా, నా ప్రియ సోదరుడా, యేసు ప్రభు యొక్క శిష్యులు జీవితమును గురువు కోసం సమర్పించుకున్న విధానం చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మహాభాగ్యమైనది. ఆయన యొక్క లక్ష్యాల కోసం రాత్రనక పగలనక ప్రయాణము చేసి ఖండములు దాటి తన బంధువులను విడిచి దేశము కాని దేశములో ప్రయాణించి క్రీస్తు కొరకు తన్ను తాను సమర్పించుకున్న విధానం. వారు మాత్రమే గాక ఎంతోమంది మిషనరీలను చూడగలం. తన కుటుంబాలను, తన యొక్క ఆస్తి అంతస్తులను విడిచి క్రీస్తు కొరకు సమర్పించుకున్న విధానం, ప్రాణాన్ని అర్పించిన విధానం
శ్రమలు అనుభవించిన విధానం, విలియం కేర్ని చూడగలం, సాధు సుందర్ సింగ్ గారిని చూడగలం, ఇంకా ఎందరో మదర్ తెరెసాను చూడగలం, ఇంకా దైవ సేవకులు ఎందరో, డేవిడ్ లివింగ్స్టన్ గారిని చూడగలం. తన జీవితాలను సమర్పించుకున్న విధానం, క్రీస్తు కొరకు, క్రీస్తు తత్వం కొరకు, గురువు యొక్క లక్ష్యం కొరకు. మన ప్రదేశంలో ఐడియాస్ గారు అమ్మగారిని మనం గుర్తించుకోగలం. దేశము కాని దేశము నుండి వచ్చి ప్రజల ఆరోగ్యం కొరకు ఉన్నతమైన హాస్పిటల్ స్థాపించిన అమ్మగారిని చూడగలం. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని వేలూరులోను, చిత్తూరులోను, రాణిపేటలోను కొనసాగించుచున్న సేవ ఉత్తమమైన సేవ. అమ్మగారు లేకపోయినను వాళ్ళు చూపించిన మార్గము ఉత్తమైన మార్గము. క్రీస్తు కోసం తన్ని తాను సమర్పించుకున్న విధానం. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరా, ఈరోజు యేసు ప్రభు కోసం శిష్యుడిగా మారడం, యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు యొక్క లక్ష్యం కొరకు సమర్పించుకున్నకు పిలుస్తున్నాడు. నా ప్రియ యవ్వనుడా, ఆయన కోసం, ఆయనతో సహవాసం కోసం, ఆయనతో శిష్యునిగా మారుటకు పిలుపు అందుకొని ఆయనతో ఉండుటకు ప్రయాసపడుదువా, అర్పించుకుందువా? నా ప్రియ బిడ్డ, ఆయన లక్ష్యం కోసం అర్పించుకుందుము లోకమును. యేసుప్రభు శిష్యులు ఎలాగా లోకమును వెలుగుతో నింపబడ్డారో, అంధకారమును పారదోలబడ్డారో, అదే విధమైనటువంటి సేవ చేయుటకు పూనుకొనుదుము. అట్టి శక్తి బలము వినిచున్న మీకు నాకు యేసుప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలి అధికముగా ప్రేమించి మా ప్రభువా, మీ యొక్క పిలుపును అందుకొని మీ యొక్క శిష్యులుగా మారడకు మాకు దయచేయము. నీ వల్లే మేము నడుచుకున్నకు నూతన వాక్యము ప్రసాదించము. వెలుగును నడుచువారిగా, వెలుగును ప్రసాదించువారిగా మాకు దయచూపు తండ్రి. మా యవ్వనులు మీకు అప్పగిస్తున్నాము, నా మిత్రులు మీకు అప్పగిస్తున్నా. నూతన హృదయముతో వాళ్ళని శిష్యులుగా వెంబడించుటకు మీ దయ, మీ యొక్క కృప వాళ్ళకి చూపినట్టుగా వాళ్ళ జీవితాన్ని మీకు ఉన్నతమైన సేవ కొరకు అర్పించుకున్నటకు భాగ్యం అనుగ్రహించండి. మీరే సంఘమును, పిల్లలను కాచి కాపాడి నడిపింపవాలని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.